సో హలో అండ్ మీ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? మనకి సోలో లెవెలింగ్‌లో కొరియాకి ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి? జెజు ఐలాండ్ ఆర్క్. అండ్ అది ఎంత పవర్‌ఫుల్లో మనకి యానిమేలో ఆల్రెడీ చూపించారు. అండ్ వాళ్ళైతే చాలామంది ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని కోల్పోతారు. సో అంత పవర్‌ఫుల్‌గా ఉన్న మిషన్‌కి ఎలాంటి వాళ్ళు ధైర్యం చేయరు వెళ్ళాలని. బట్ మన కొరియా వాళ్ళు క్లియర్ చేయాలని అయితే వెళ్లారు. చాలామంది ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని అయితే కోల్పోయారు. అలాంటి ఒక డేంజరస్ డంజన్‌కి ఒక నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్ వెళ్తే ఏమవుతుంది? సో ఈ వీడియోలో మనం దాని గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనకైతే అందరూ నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్ రివీల్ అవ్వలేదు. జస్ట్ ముగ్గురైతే రివీల్ అయ్యారు. వాళ్ళే టాప్ 3గా ర్యాంక్ చేయబడ్డారు. వాళ్ళే క్రిస్టఫర్ రీడ్, లియు జిజాంగ్ అండ్ థామస్ ఆండ్రే. వీళ్ళు ముగ్గురైతే మనకు రివీల్ అయిన నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్. సో వీళ్ళల్లో ఒక్కరు వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ క్రిస్టఫర్ రీడ్ తనతో అయితే స్టార్ట్ చేద్దాం. తనొచ్చేసి ముగ్గురు మోనార్క్స్‌ని ఒకటేసారి ఫైట్ చేయగలుగుతాడు. సో మోనార్క్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో మనకు తెలిసిందే. అలాంటి మోనార్క్స్‌తో తనైతే ఒకటే టైంలో ఫైట్ చేయగలుగుతాడు. తనైతే ఓడిపోయి చనిపోతాడనుకోండి. బట్ తనైతే నాకు తెలిసినంత వరకు చాలా సేపయితే ఫైట్ చేయగలుగుతాడు. ఎందుకంటే తన బాడీ మీద ఉన్న వౌండ్స్‌ని బట్టి చూస్తే తన మీదైతే వాళ్ళు చానా టైం వరకు అటాక్ చేశారు. చానా అటాక్స్‌నైతే యూజ్ చేశారు. దాన్ని బట్టి తను చాలా డ్యూరబుల్‌గా ఉన్నాడు. అన్ని అటాక్స్ అవి తన బాడీకి అవతలకైతే వెళ్ళలేదు. జస్ట్ ఆ బాడీలోనే కొద్దిగా లోతుగా అయితే ఉన్నాయి ఆ గాయాలన్నీ. అండ్ ఇంకా తన దగ్గర స్పిరిచువల్ మేనిఫెస్టేషన్, రూలర్స్ అథారిటీ ఇలాంటి పవర్స్ అన్నీ ఉన్నాయి. సో, ఈ పవర్స్ అన్నిటితో తను జెజు ఐలాండ్ ఆర్క్‌ని ఫినిష్ చేయగలుగుతాడా? లేదా అంటే, సో, తనైతే డెఫినిట్‌గా క్లియర్ చేయగలుగుతాడు. ఎందుకంటే, బెరు ఆల్రెడీ మోనార్క్ ఆఫ్ ఫాంగ్స్‌తో ఫైట్ చేసేటప్పుడు, తను మోనార్క్ ఆఫ్ ఫాంగ్స్ మీద సింగిల్ అటాక్ కూడా ల్యాండ్ చేయలేకపోతాడు. అండ్ ఇంకా మోనార్క్ ఆఫ్ ఇన్సెక్ట్స్ క్యురేషియాతో అయితే అసలు ఫైట్ కూడా చేయలేకపోతాడు. తను ఉన్న మోనార్క్స్‌ల కల్లా చాలా వీకెస్ట్. అండ్ ఇంకా తనతో కూడా బెరు ఫైట్ చేయలేకపోతాడు. బట్ ఇక్కడ తను ముగ్గురు మోనార్క్స్ అయితే ఫైట్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా మోనార్క్ ఆఫ్ ఫాంగ్స్ ఆల్మోస్ట్ బెరుని పట్టుకొనే తన ఎగ్జిస్టెన్స్ అనేది ఎరేజ్ చేసేయబోతుంటాడు. అలాంటిది ఇక్కడ క్రిస్టోఫర్ రీడ్ అయితే ముగ్గురు మోనర్స్‌ని ఫైట్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా ఇంకోటేంటంటే బెరు చాలా స్ట్రాంగ్‌గా మారిపోయి ఉంటాడు. ఎప్పుడు జెజు ఐలాండ్ ఆర్క్‌తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్‌గా మారుంటాడు. మనకు తెలిసిందే అప్పుడే రెజరెక్ట్ అవుతారు కదా! జింగు సోల్జర్స్‌గా. అప్పుడైతే వాళ్ళ స్ట్రెంత్ వీక్‌గా ఉంటుంది కానీ, కొంత టైం తర్వాత వాళ్ళ స్ట్రెంత్ అనేది తిరిగొచ్చి ఇంకా స్ట్రాంగ్‌గా మారిపోతారు. సో, బెరు అక్కడికి చాలా స్ట్రాంగ్‌గా మారిపోయుంటారు ఆల్రెడీ. అలాంటి వాడు మోనార్క్ ఆఫ్ ఫాంగ్స్‌ని అసలు ఏం చేయలేకపోతాడు. ఏ మోనార్క్‌ని ఏం చేయలేకపోతాడు. సింగిల్ సెకండ్ కూడా తనైతే వాళ్ళని తట్టుకొని ఉండలేడు. అండ్ ఇంకా ఫ్రాస్ట్ మోనార్క్ బైండింగ్ స్పెల్ అయితే దాని నుంచి బయటకొచ్చేదానికి బెరుకి చానా టైం అయితే పడుతుంది. అండ్ ఇంకా క్రిస్టోఫర్ రీడ్ అయితే అలాంటి వాడికి భయపడను కూడా భయపడ్డు. సో, తనకైతే గట్స్ ఎక్కువ. ముగ్గురు మోనార్క్స్‌తో ఫైట్ చేశాడంటే తను బెరుని 1 వర్సెస్ 1 ఫైట్‌లో అయితే చాలా ఈజీగా డిఫీట్ చేసేయగలుగుతాడు. బట్ అక్కడున్న ప్రాబ్లమ్ వచ్చేసి యాంట్స్. అవి నాకు తెలిసినంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా కాదు. ఎందుకంటే చాయ్‌జంగ్ వచ్చేసి అక్కడున్న యాంట్స్ అన్నిటిని చాలా ఈజీగా చంపేయగలుగుతాడు. అండ్ లోపల వాళ్ళందరూ టీమ్ వర్క్‌తో ఎలా ఫినిష్ చేస్తారనుకోండి. ఈ ఎస్ ర్యాంక్ హంటర్స్ వచ్చేసి వీళ్ళకి అసలు ఒక మ్యాచ్ కూడా కాదు. ఎందుకంటే వీళ్ళు మాక్సిమం ఒక ఏ ర్యాంక్ డంజన్‌ని క్లియర్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు అంత వీక్‌గా ఉంటారు నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్‌తో కంపేర్ చేస్తే. వీళ్ళైతే నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్ ఎస్ ర్యాంక్ గేట్స్‌ని చాలా ఈజీగా ఫినిష్ చేసేస్తుంటారు. అలాగే వాళ్ళు నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్‌గా అయితే మారారు. సో, డెఫినెట్‌గా క్రిస్టోఫర్ రీడ్ అక్కడున్న యాంట్స్ అన్నిటిని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. సో, మనం ఇప్పుడు ఒక ఫైట్‌లోకి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఆర్మీ ఉందంటే మనం డెఫినెట్‌గా ఆర్మీని తీసుకెళ్తాం. సో, క్రిస్టోఫర్ రీడ్ తనతోటే కొంతమంది సోల్జర్స్‌ని అయితే కన్ఫర్మ్ తీసుకొనొస్తాడు. సో, వాళ్ళు ఆ యాంట్స్‌ని చూసుకునేలోపు బెరు అయితే అక్కడున్న యాంట్ కింగ్‌ని ఫినిష్ చేసేస్తాడు. సో, నెక్స్ట్ ప్లేస్‌లో అయితే థామస్ ఆండ్రే తను జెజు ఐలాండ్‌ని ఫినిష్ చేయగలుగుతాడంటే తనైతే ఇంకా చాలా ఈజీగా ఫినిష్ చేసేయగలుగుతాడు. మోనార్క్ ఆఫ్ ఫాంగ్స్‌తో తను కొంతసేపు ఫైట్ చేయగలుగుతాడు. బెరు అయితే అసలు ఫైట్ కూడా చేయలేడు కదా! అసలు ఏం చేయలేకపోతాడు వాళ్ళ ముందు. వాళ్ళకి అసలు తట్టుకొని కూడా నిలబడలేడు తను. అలాంటిది థామస్ ఆండ్రే ఫైట్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా స్పిరిచువల్ బాడీ మేనిఫెస్టేషన్‌లో అయితే మొనార్క్ ఆఫ్ ఫాంగ్స్‌ని కొద్దిగా అటాక్ కూడా చేయగలుగుతాడు తను. అండ్ ఇంకా థామస్ ఆండ్రేకి సోల్జర్స్ కూడా ఉంటారు. జిన్‌వుతో ఫైట్ చేసేటప్పుడు వాడినైతే యూజ్ చేస్తాడు. అండ్ ఇక్కడేంటంటే వెబ్ నోవెల్‌లో జిన్‌వు థామస్ ఆండ్రేతో ఫైట్ చేసేటప్పుడు తనకైతే డ్యామేజ్ అవుతుంది. ఎక్కడంటే థామస్ ఆండ్రేని గట్టిగా కొడుతుంటాడు కదా! సో, అప్పుడు తన చెయ్యి మీదైతే మొత్తం బ్లడ్ ఉంటుంది. అది థామస్ ఆండ్రేది కాదు యాక్చువల్లీ. జిన్‌వు చెయ్యే అలా బ్లడ్ వస్తుంటది. జిన్‌వు చేతిలో నుంచి. ఇది మాన్‌హవాలో చూపించలేదు కానీ లైట్ నోవెల్‌లో అయితే చూపించారు. సో, దీన్ని బట్టి థామస్ ఆండ్రే ఎంత డ్యూరబుల్‌గా అని మనకు తెలుస్తుంది. అండ్ ఇంకా బెరు అటాక్స్ ఏవి థామస్ ఆండ్రేకి డ్యామేజ్ కూడా చేయలేవు. ఎందుకంటే తన ఆరా అనేది అలా ఉంటుంది. మనకు తెలిసిందే సోలో లెవెలింగ్ క్యారెక్టర్స్‌కి ఆరా అనేది ఉంటుంది. అది ఒక షీల్డ్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో, థామస్ ఆండ్రేకి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు దీన్ని ఫినిష్ చేయడంలో. తనైతే ఇంకా చాలా ఈజీగా ఫినిష్ చేస్తాడు. సో, నెక్స్ట్ వచ్చేసి లియు జిజాంగ్. వీళ్ళందరిలో ఎవరైనా దీన్ని చాలా ఈజీగా క్లియర్ చేయగలుగుతారా అంటే అది లియు జిజాంగే డెఫినిట్‌గా. ఎందుకంటే బెరూని చంపేసాక అక్కడున్న యాంట్స్ అన్నీ
చైనా కోస్టల్ ఏరియాలో అయితే ఉంటాయి. అక్కడ వెళ్లి మొత్తాన్ని చంపేయడానికి. సో, ఇంతలో లీ జిజాంగ్ అయితే వన్ మ్యాన్ ఆర్మీ లాగైతే అక్కడి నుంచి తన దగ్గర 2 స్వార్డ్స్ అయితే ఉంటాయి. వాటి నుంచి ఒక పెద్ద పవర్ వేవ్ అయితే సెండ్ చేస్తాడు. దానికే అక్కడున్న యాంట్స్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతాయి. సింగిల్ సెకండ్‌లో దాని నుంచి వచ్చిన సింగిల్ పవర్ వేవ్‌లు చేతిలో అయితే అవన్నీ చనిపోతాయి. అవొచ్చేసి ఎస్ ర్యాంక్ లెవెల్‌లో అయితే ఉంటాయి. అవన్నీ ఎవాల్వ్డ్ యాంట్స్ ఆ యాంట్స్ అన్నీ వచ్చేసి. అండ్ అలాంటిది ఇప్పుడు తను ఎలాంటి ఆర్మీ లేకుండా వచ్చాడంటే జెజు ఐలాండ్‌లోకి తను చాలా ఈజీగా ఫినిష్ చేసేయగలుగుతాడు. ఎందుకంటే ఆ యాంట్స్ అన్నీ ఒకటే దగ్గరుంటాయి. సో, గాల్లో ఎగిరాయంటే తీసేయండి. వీటన్నిటిని ఒక సింగిల్ అటాక్‌లో చంపేయగలుగుతాడు. అండ్ ఇంకా క్వీన్ యాంట్‌కి కూడా సేమ్ సిట్యుయేషనే. ఎందుకంటే చాహానే డిఫీట్ చేసేయగలుగుతుంది. అలాంటిది తను చేయలేడా? వాళ్ళిద్దరికీ స్ట్రెంత్, డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువుంటుంది. నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్ అండ్ ఇంకా ఎస్ ర్యాంక్ హంటర్‌కి. సో, తను ఆ యాంట్స్‌ని ఫైట్ చేస్తూ సో, మధ్యలో బెరువు అటాక్ చేస్తే ఏమంటారా? సో, తనొచ్చేసి జపాన్‌లోనే డేంజరస్ గేట్ అయిన ఎస్ ర్యాంక్ డేంజర్ దాంట్లో నుంచి కొన్ని పెద్ద పెద్ద జెయింట్స్ అయితే బయటకొస్తుంటాయి. అవొచ్చేసి ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని చాలా ఈజీగా చంపేయగలుగుతాయి. అంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయి. అలాంటి వాటిని తను కోస్టల్ ఏరియాలో అయితే చాలా ఈజీగా చంపేస్తాడు. అండ్ ఇంకోటేంటంటే తను కోస్టల్ ఏరియాలో అంత బాగా ఫైట్ చేయలేడు. ఇదెక్కడంటే వేరే దగ్గర మనకు ఆల్రెడీ తెలిసింది. తను ఆ టైటన్స్‌ని చంపేసేటప్పుడు చెప్తాడు. కోస్టల్ ఏరియాలో లేను కాబట్టి నేను వీటిని ఇంకా చాలా ఈజీగా చంపేయగలుగుతాను. అండ్ ఇవసలు నాకు ప్రాబ్లమ్ కూడా కాదని. సో, దాన్ని బట్టి అలాంటి జెయింట్స్ ఎన్నొచ్చినా తను చాలా ఈజీగా చంపేయగలుగుతాడు. అండ్ ఆ జెయింట్స్‌ని ఈ యాంట్స్‌తో పోలవండి ఒకసారి. ఈ యాంట్స్‌ని ఎస్ ర్యాంక్ హంటర్స్ చాలా ఈజీగా చంపేయగలుగుతారు. అలాంటిది లీ జిజాంగ్ ఆ జెయింట్స్‌ని చాలా ఈజీగా చంపేయగలుగుతాడు. తను ఈ యాంట్స్‌ని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా క్లియర్ చేసేయగలుగుతాడు. మిగిలిన బెరూక్ కూడా సేమ్ సిట్యుయేషనే. అండ్ ఇదంతా తను స్పిరిచ్యువల్ మేనిఫెస్టేషన్ యూజ్ చేయకుండా చేస్తాడు. సో, స్పిరిచ్యువల్ మేనిఫెస్టేషన్‌లో వాళ్ళ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇది మనకి థామస్ అండ్ రే మొనార్క్ ఆఫ్ ఫాంగ్స్‌తో ఫైట్ చేసేటప్పుడు తెలుస్తుంది. తన పవర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే, అప్పటి వరకు ఫైట్ కూడా చేయలేని థామస్ ఆండ్రే వచ్చేసి స్పిరిచ్యువల్ మేనిఫెస్టేషన్ యూజ్ చేయగానే చాలా పవర్‌ఫుల్‌గా మారిపోతాడు. అండ్ లియూ జియాంగ్ ఇదంతా లేకుండా ఈ ఫీట్స్ అనేవి అయితే చేసాడు. ఒక్కసారి ఆలోచించండి తను స్పిరిచ్యువల్ బాడీ మేనిఫెస్టేషన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో. ఈ ఫైట్‌లో తను డెఫినిట్‌గా దాన్ని యూజ్ చేయడు. ఎందుకంటే తనకు అంత అవసరం కూడా ఉండదు. సో, అది కొన్ని మినిట్స్‌లో అయితే అయిపోతుంది ఆ ఐలాండ్ మొత్తం. సో, ఇలా ఈ ముగ్గురు నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్ క్లియర్ చేయగలుగుతున్నారు కదా! వాళ్ళని ఎందుకు కొరియా హైర్ చేసుకోలేదు? సో, ఎందుకంటే వాళ్ళ దగ్గరైతే మనీ లేదు. వీళ్ళొచ్చేసి చాలా అడుగుతారు. ఇలా మెయిన్ అంటే డేంజరస్ డంజన్ కదా! సో, ఎలాంటి డంజన్ అయినా వాళ్ళ కాస్ట్ అనేది అలా ఉంటుంది. సో, ఇంక వాళ్ళు చెప్పండి ఎలా వస్తారో వాళ్ళకి తక్కువ ప్రైస్ ఇస్తే ఫ్రీగా ఎవరైనా జేస్తారా? ఎవరు చేయరు. సో, వాళ్ళు అడిగే కాస్ట్ కూడా ఎలా ఉంటుందంటే $5 ట్రిలియన్ కానీ అలా అయితే అడుగుతారు. సో, ఒకసారి ఆలోచించండి. అంత మొత్తం ఆ దేశానికి కలిపినా లేనప్పుడు వాళ్ళని ఒక హంటర్‌ని ఎలా హైర్ చేసుకుంటారు చెప్పండి? ఓన్లీ ఒక హంటర్ అసోసియేషన్. సో, అది మెయిన్ మనీ ప్రాబ్లమ్ వాళ్ళకైతే ఉండింది. లేకుంటే వాళ్ళు డెఫినిట్‌గా ఒక నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్‌తో మాట్లాడి తీసుకొనుండేవాళ్ళు. సో, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. లైక్ నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్స్‌ని చంపేయగలుగుతాడా? లేకుంటే ఏం జరుగుతుందని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా! అండ్ ఇంకా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వాటినైతే నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.